మమ్మీ నువ్వు డ్రైవ్ చేస్తున్నావా? ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మెల్బోర్న్ లో ల్యాండ్ అయినప్పుడు లేదా టూరిస్ట్ గా ఎవరైనా వస్తే ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి రావడానికి బెస్ట్ అండ్ కమర్షియల్ వే వచ్చేసి ఈ స్కై బస్. ఇది వన్ వే కి $24 అయితే చార్జ్ చేస్తుంది. ఈ స్కై బస్ వచ్చేసి మనకి సదర్న్ క్రాస్ స్టేషన్ నుంచి తులామారిన్ ఎయిర్పోర్ట్ కి అయితే ఉంటుంది, లేదా ఎయిర్పోర్ట్ టు సదర్న్ క్రాస్ కి అయితే ఉంటుంది. జర్నీ కేవలం 20 to 30 minutes లో ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోతాం. ఇదే సేమ్ రూట్ లో క్యాబ్ ప్రైసెస్ కనుక మనం చూసుకుంటే తక్కువలో తక్కువ $80 నుంచి $100 అయితే చార్జ్ చేస్తారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మనకి చాలా ఎకనామికల్ వే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో. ఫస్ట్ టైం ఎవరైనా ఆస్ట్రేలియాలో దిగినా, మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకోవడానికి రాకపోయినా లేదా సిటీకి రీచ్ అవ్వాలన్నా ఈ స్కై బస్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఎయిర్పోర్ట్ లో అయితే అరైవల్ గేట్ నుంచి బయటికి రాగానే మీకు ఎక్కడికక్కడికి స్కై బస్ కౌంటర్స్ అయితే ఉంటాయి, లేదా మీరు బయటకి వచ్చాక అక్కడ సెల్ఫ్ టికెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, లేదా మీరు ఈ టికెట్ ని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు చాలా యాప్స్ త్రూ. ఒకవేళ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి అయితే మీకు సదర్న్ క్రాస్ స్టేషన్ లో బోట్స్ అయితే కనిపిస్తాయి, అక్కడికి వెళ్లి కూడా టికెట్ తీసుకోవచ్చు. ఈ సర్వీస్ ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి, కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కానీ టూరిస్ట్ కానీ. మీరు ఎవరైనా ఈ సర్వీస్ ని ఆల్రెడీ యూజ్ చేసుకున్నారంటే కింద కమెంట్ సెషన్ లో అయితే కమెంట్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మన ఛానల్లో చూసే వాళ్ళందరికీ చెప్పండి. బస్ విషయానికి వస్తే ఇది డబుల్ డెక్కర్ బస్. కింద మొత్తం మన లగేజ్ కి సెపరేట్ స్పేస్ అయితే ఉంటుంది, ఫ్రీ వైఫై ఇస్తాడు, అనౌన్స్మెంట్ వస్తాయి, సీట్స్ అన్ని కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. కాకపోతే నుంచకూడదు, ఖచ్చితంగా అందరు కూర్చునే ఉండాలి. అలా బస్ స్టార్ట్ అయిందో లేదో ఆ ప్లేసెస్ చూసుకుంటూ వెళ్లే లోపల మనం అయితే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం.